చూపించి కళ్యాణ్ మీద అటాక్ చేపించారు. ఇప్పుడు తన హాస్పిటల్లో ఉన్నారు. పెళ్లి వాయిదా పడుతుందని నాకు చాలా భయంగా ఉంది గ్రాని. కళ్యాణ్ని రౌడీలు కొట్టారా? ఆ అవసరం ఎవరికుంటుంది? కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి కదా, తన మీద అటాక్ చేసే అవసరం ఎవరికుంటుంది? ఈ పెళ్లి ఆపడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు. చూడు సమంత, ప్రతిదాన్ని నువ్వు భూతద్దంలో పెట్టి చూడకు. ఆయన ఒక పెద్ద డాక్టర్. అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా కొంతమంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారు. ఆయన పెళ్లి ఆగుతుందన్న భయం నీకెందుకొచ్చింది? ఏంటి గ్రాని చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? హాస్పిటల్లో ఉన్నాడంటే నీకు అర్థం కావట్లేదా? తన తలకి బలమైన దెబ్బ తగిలింది. ఇలాంటి టైంలో పెళ్లి ఎలా చేసుకుంటారు? ఖచ్చితంగా ఈ పెళ్లి వాయిదా పడుతుంది. నాకు చాలా బాధగా ఉంది సమంత. నువ్వు చెప్తుంటే అదే నిజం అనిపిస్తోంది. అక్కడ పెళ్లి ఆగిపోతుంది. వంశీ ఇక్కడికి రావడం కూడా ఆలస్యం అవుతుంది. ఛ, ఇదంతా నా తలరాత కాదు గ్రాని, ఆ వర్ష తలరాత. అది ఎంత తొందరగా కళ్యాణ్ జీవితంలోకి వెళ్తుందని నేను ఎదురుచూస్తుంటే అంత ఆలస్యం అవుతుంది. చిచి. ఇదంతా నేనే చేశాను సమంత. ఈ పెళ్లి ఆగటం నాకు కావాలి. వంశీ నీ జీవితంలోకి రాకుండా ఉండటమే నాకు అవసరం. మీరందరూ కలిసిపోతే నేనేం చెయ్యాలి? మీ అందరినీ కీర్తిస్తూ ఈ ఇంట్లో పని మనిషిలా బతకాలా? అది జరగదు. నాకు ఎదురు తిరిగినా, నన్ను దెబ్బ కొట్టాలని చూసినా, నాకు ట్విస్టులు ఇవ్వాలని ప్రయత్నించినా నాకు నచ్చదు. అందుకే కళ్యాణ్ని నేనే కొట్టించాను. ఈ పెళ్లి ముందుకు వెళ్లకుండా నేనే ఆపేస్తున్నాను. స్వామి, నేను వర్షని మనసారా ప్రేమించాను. తనే నా జీవితం అనుకున్నాను. తను లేకపోతే ఈ ప్రాణమే వ్యర్థం అనుకున్నాను. తన కోసమే చచ్చిపోదామనుకున్నాను. కానీ నా మీద ఉన్న ప్రేమని వర్ష మనసుని చంపుకుంది. నన్ను మాత్రం బతికించుకుంది. అలాంటి వర్ష బావుండాలని, తను కోరుకున్న కోరిక నెరవేర్చాలని ఒక ప్రేమికుడిగా నేను కోరుకున్నాను. అందుకే కళ్యాణ్కి వర్షకి పెళ్లి జరగాలని నేను కూడా అనుకుంటున్నాను. వంశీ నా జీవితానికి అడ్డు వస్తాడని నేనెప్పుడూ అనుకోవడం లేదు. నన్ను మనసారా ప్రేమించిన వంశీ ఈరోజు కళ్యాణ్ గారితో నా పెళ్లి జరగాలి అని తను కోరుకుంటున్నాడు. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం నా వంశీ. కానీ కళ్యాణ్ గారికి ఇలా జరగడం నాకు చాలా బాధగాను భయంగానూ ఉంది. కళ్యాణ్ మాటల్లో తనకెవరో శత్రువులు ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కళ్యాణ్కి శత్రువులు ఎవరుంటారు? వాళ్ళ పెళ్లిని ఆపే ప్రయత్నం ఎవరు చేస్తారు? ఈ ప్రపంచం మొత్తంలో కళ్యాణ్ వర్ష కలవకూడదని కోరుకోవలసిన ఏకైక వ్యక్తిని నేనే. కానీ నేను కూడా ఇప్పుడు అలా కోరుకోవడం లేదు. నా మనసుని మార్చుకున్నాను. నా వర్ష ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందో తనక్కడే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే వాళ్ళ పెళ్లి జరగాలి. నా వర్ష కోరిక నెరవేరాలని నీకు కూడా దండం పెట్టుకుంటున్నాను. వంశీ గొప్ప మనసేంటో నాకు తెలుసు. తను నాకు దూరం అవుతున్నాడు. పిచ్చివాడిగా మారిపోయాడు. నా వంశీని మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి కళ్యాణ్ గారు నాకు సహకరించారు. నన్ను ప్రేమించిన వంశీ అక్క మెడలో తాళి కట్టాడు. ఆ తాళి నిలబడాలన్నా
ఆ పెళ్లికి అర్థం ఉండాలన్నా వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలన్న కోరికతోనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. నా మాటకు విలువనిచ్చిన వంశీ కూడా మారాడు. మాట్లాడకుండా ఇప్పుడు నాకు సహకరిస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగింది అంటే సమంతకు మళ్ళీ కోపం వస్తుంది. నేనే కావాలని చేశాను అనుకుంటుంది. ఆ పరిస్థితి రాకుండా నువ్వే కాపాడు తండ్రి. అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా నువ్వే చెయ్యాలి స్వామి. గుడ్ మార్నింగ్ అంకుల్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. శంకర్ ప్రసాద్ గారు లేరా అమ్మా? అన్నయ్య తన రూమ్లో రెడీ అవుతున్నారండి. కాసేపట్లో వస్తారు, మీరు వెయిట్ చేయండి. హ్మ్. గ్రానీ, కళ్యాణ్ గారిని పలకరించడానికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్దామా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. వెళదాం పద. సరే, మాకు చిన్న పనుంది అంకుల్, వస్తాము. ఓకే అమ్మా. హ్మ్. ఇంత సడన్ గా లాయర్ గారు ఇంటికొచ్చారేంటి? అన్నయ్య ఎందుకు పిలిపించుంటారు? ఇప్పుడు నేను బయటకు వెళితే ఈ విషయం నాకెలా తెలుస్తుంది? అదేంటి గ్రానీ, అక్కడే ఆగిపోయావు? వెళ్దాం రా. సారీ సమంత, నీకు చెప్పడం మర్చిపోయాను. ఆఫీసులో మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. కళ్యాణ్ గారిని నువ్వు వెళ్ళి పలకరించు. సరే గ్రానీ, నీ ఇష్టం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లాయర్ గారు. సార్, మీరు నాకు చెప్పిన పని పూర్తి చేశాను సార్. పేపర్స్ తీసుకొచ్చాను. ఇక్కడ హాల్లో వద్దు, నా రూమ్లో మాట్లాడుకుందాం రండి. ఓకే సార్. అన్నయ్య హాల్లో మాట్లాడకుండా రూంలోకి తీసుకెళ్లారు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. మీ ఇద్దరి మనవరాళ్ల పేరు మీద మీ ఆస్తిని సరిసమానంగా రాయమన్నారుగా సార్. మీ యావత్ స్థిరచరాస్తులు, దాన విక్రయాది గుప్తాధికారాలతో మీ ఇద్దరి మనవరాళ్ల పేరు మీద సరిసమానంగా రాశాము. ఇప్పుడు వర్ష కోటీశ్వరరాలు. లాయర్ గారు, ఇది నా ఎన్నో ఏళ్ల కల. నేను సంపాదించింది మొత్తం నా మనవరాళ్ళకు కాకుండా ఇంకెవరికిస్తాను? కాకపోతే ఎక్కడో ఉండిపోయిందనుకున్న వర్ష మాకెప్పటికీ కనిపించదేమో అని ఒక్కోసారి భయమేసేది. తనకు అన్యాయం జరుగుతుందేమో అని బాధ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరి పేరు మీద ఆస్తి రాయడంతోనే నా మనసుకు ప్రశాంతంగా ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి, మీకోసం నేను జ్యూస్ తీసుకుని వస్తాను. పర్వాలేదు సీత, ఇంకా అనవసరంగా నీకెందుకు శ్రమ? తులసమ్మ తీసుకొస్తుంది. అలాగేనండి. నా గురించి వంశీ ఎక్కువగా ఆలోచించి అలసిపోయాడు కదా, తనకి ఒక మంచి కాఫీ ఇవ్వు. అయ్యో, యాక్సిడెంట్ అయినట్టుంది.
ఎవరు చూడలేదనుకుంటా. బాబు బాబు ఏయ్! 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 నీకేం కాలేదుగా? నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేస్తానని ఎప్పుడో చెప్పావు. అలాగే నా ప్రాణాల మీదకి వచ్చిన ప్రతిసారి ప్రాణదాతలా వచ్చి అడ్డుకుంటూనే ఉన్నావు. నువ్వుండగా నాకేమవుతుందిరా? నువ్వు నా ప్రాణం రా. చాలా రోజుల తర్వాత మనిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో నీతో మాట్లాడాలని ఎన్నో విషయాలు పంచుకోవాలనుకున్నాను, కానీ నీకెదురుపడి మాట్లాడలేకపోతున్నాను రా. మన స్నేహితులరా, మన ఇద్దరి మధ్య మొహమాటాలు ఎందుకుంటాయి? ఏమన్నా మనస్పర్ధలు వచ్చినా అవి గాలిబాటంలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయిరా. నువ్వు నా స్నేహితుడివిరా. నిన్ను నన్ను విడదీసే శక్తి ఈ ప్రపంచంలో ఆ మృత్యువు తప్ప దేనికి లేదు. ఇంటికెళ్ళు. లేదురా, మనం ఇంటికి వెళ్దాం. నేను ఇంటికి తీసుకెళ్తే మీ చెల్లెలు కూడా ఎంతో సంతోషిస్తుంది. మనిద్దరం కలవాలని మనకన్నా ఎక్కువగా కోరుకుంది నా పూర్ణ. నేను ఇంటికి తీసుకెళ్తాను. పదరా, రా, పదరా. ఏంట్రా, ఇంకా నా మీద కోపం పోలేదా? శంకర్, నీ మీద కోపాన్ని పెంచుకుంటే నా మీద నేను కోపం పెంచుకున్నట్టేరా. అయినా నువ్వు నేను వేరని నేను ఎప్పుడూ అనుకోలేదు. మరి ఇంటికి రమ్మంటే ఎందుకు రానంటున్నావు? నేను నీకో మాట ఇచ్చానురా, వర్షాన్ని తీసుకొచ్చాకే నీ ఇంట్లో అడుగు పెడతానని. పర్లేదురా, వర్ష ఎక్కడూ లేదు. అదే, తనెక్కడ ఉన్నా బాగానే ఉంటుంది. మనకి దగ్గరగా ఉన్నా మనం ఇంకా గుర్తించలేకపోతున్నామని నాకు అర్థమైంది. తప్పకుండా వర్షని మనం కలిసే రోజు వస్తుందిరా. దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. పద, ఇంటికి వెళదాం. వర్ష ఎవరో ఎక్కడుందో నాకు తెలుసురా, కానీ ఇప్పుడు ఆ నిజాన్ని నేను నీతో చెప్పలేను. వర్ష నా దగ్గరే ఉందన్న నిజం నీకు తెలియదు కదా, అందుకే నువ్వు ఇలా అనుకుంటున్నావు. ఏం పర్వాలేదురా, ఖచ్చితంగా నీ మనవరాల్ని తీసుకొచ్చే రోజు త్వరలోనే వస్తుందని నాకు తెలుసురా. ఆ రోజు వస్తాను. ఇప్పుడు రాలేనురా. నా మనవరాలు కాదురా, మన మనవరాలు. తను నాకు కొడుకు కూతురైతే నీకు కూతురు. ఆ మాట చాలరా, చాలా సంతోషం. ఆ సంతోషాన్ని అలాగే ఉండను. వర్షతోనే ఆ ఇంటికి వస్తాను. నువ్వు వెళ్ళు. రేయ్, వాడిని నమ్మడానికి లేదురా. ఇద్దరం తీసుకునే వెళ్దాం. సరే, పద.
నిన్నెలా వదిలేస్తారా? చంపమని పంపిస్తే సన్నాసిలా పారిపోయొచ్చావు. ఇక నీ బ్రతుకు బస్ స్టాండే. కరెక్ట్గా చెప్పాడు మా పిఏ. మా పిఏ మీకు డబ్బిచ్చింది, కావలసినంత మందిచ్చింది, తినడానికి బిర్యానీ ఇచ్చింది నేను చెప్పిన పని చేస్తారని. దున్నపోతులా తిని కండబలం చూపించండిరా అంటే పిక్క బలం చూపించి పారిపోయి వస్తారా మీరు? ఆ శంకర్గాడు అడ్డొస్తున్నాడు, వాడిని చంపేయండి అని మిమ్మల్ని పంపిస్తే వాడి చేతుల్లో చావు దెబ్బలు తినొచ్చావా? చావు చావురా. నువ్వే నన్ను కాపాడాలన్నా. అన్నా వీళ్ళు నన్ను చంపేస్తారన్నా. అన్నా నీకు దండం పెడతానన్నా, నువ్వే నన్ను రక్షించన్నా. నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో. అలాగేనా అలాగేనా అన్నా. అల్లుడు, వాడిని అలా వదిలేసావేంటి? వాడిని చంపేయాలి. మావా, వీళ్ళంతా మన మనుషులు, మన ఉప్పు తిన్నవాళ్ళు, మనకి విశ్వాసంగా ఉంటారు. మన వాళ్ళని మనం చెప్పడం ఏంటి? వీడిని ఎంత కొట్టినా ప్రయోజనం లేదు. కానీ వీడితో పాటు వెళ్ళినవాడు ఇప్పుడు సూర్యం దగ్గర బందీగా ఉన్నాడు. వాడు గొంతు విప్పే వరకు సూర్యం చిత్రహింసలు పెడుతూనే ఉంటాడు. వాడు నిజం చెప్తే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించాలి. అది మాత్రం జరగకూడదు. పొరపాటున వాడు మన పేర్లు చెప్పాడు అంటే తెల్లారేసరికి మనందరికీ ఆ సూర్యం గోరి కట్టేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేయడానికి ఏముంది? దొరికిపోయాడు అని అన్న చెప్తున్నాడు కదా. వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక వాడు మొత్తం నిజం కక్కేస్తాడు. మనందరం ముందే పారిపోవడం మంచిదేమో. నేను బతుకున్నంత వరకు శత్రువుల్ని పైకి పంపించడమే తప్ప పారిపోవడం నాకు తెలియని విద్య. నువ్వు చెప్పింది నిజమే అల్లుడు, కానీ శత్రువు చేతికి మన మనిషి చిక్కాడు. నేనున్నాను కదా మావా. వాళ్ళందరూ నన్ను వెర్రి గొర్రెలా నమ్ముతున్నారు. అక్కడ వాడు నోరు విప్పకుండా ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు స్టార్ట్ అయ్యారా? లేదు, ఈరోజు నేను రాలేను. సుష్మకి హెల్త్ బాగాలేదు. అదేంటి సార్, 10:30కి రెవెన్యూ మినిస్టర్ గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది కదా. మీ ప్రోగ్రామ్ లిస్టు 3 డేస్ బ్యాకే ఫైనల్ అయింది కదా సార్. ఇప్పుడు మీరు రానంటే ఎలా సార్? నేను ఆ విషయమే మర్చిపోయాను. కానీ ఇక్కడ సుష్మ పరిస్థితి. మినిస్టర్ గారు అందరితో కాన్ఫరెన్స్లోకి వస్తున్నారు సార్. మీరు రాలేరని ఇలా లాస్ట్ మినిట్లో చెప్పడం కరెక్ట్ కాదు కదా సార్. కావాలంటే మేడం గారిని చూసుకోవడానికి డాక్టర్ని పంపిద్దాం సార్. మీరు మాత్రం తప్పకుండా రావాలి సార్. ఏంటి గోపి, ఏమైంది? నాకు మినిస్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కానీ నిన్ను ఇలా వదిలేసి వెళ్ళడం అంటే. పర్వాలేదు గోపి, నువ్వు వెళ్ళు. కావాలంటే నేను మా మమ్మీని పిలుస్తాను. సరే సుష్మా, నేను డాక్టర్ని పంపిస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను ఎర్లీగా వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను. నమస్కారం. నమస్తే బాబాయ్. మీరందరూ వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాం. ఆహా, కొంచెం మీతో మాట్లాడాలని. అవునా? మరి కూర్చోవాల్సింది కదా బాబాయ్. పర్వాలేదమ్మా. అదేంటి బాబాయ్, నిలబడి ఉండాల్సిన అవసరం ఏముంది? ముందు కూర్చోండి. వద్దమ్మా, ముందు మీరు కూర్చోండి. మేమందరం నిలబడే ఉంటాం. అవునమ్మా, మీరు కూర్చోండి. మీ ముందు మేము కూర్చోవడం బాగుండదు కదా.
బాబాయ్, నేను దేవరాజు కూతుర్ని అని తెలిసిన దగ్గర నుంచి మీరిలా ప్రవర్తిస్తున్నారు కదా. మా నాన్న ఒకప్పుడు పెద్ద రౌడీ ఏమో కానీ తర్వాత చాలా మంచిగా మారాడు. ఆయన్ని చూసి భయపడిన వాళ్లే ఆయన సహాయం కోసం వచ్చేవారని తాతయ్య చెప్పారు. అలా మా నాన్నను మార్చింది సూర్యం తాతయ్య. మాకు తెలుసమ్మా, కానీ నీ స్థాయి ఏంటో తెలిసాక నీ ముందు గౌరవంగా ఉండటం మా బాధ్యత కదా. గౌరవం అనేది మనసులో ఉంటే చాలు బాబాయ్. మీరందరూ కలిస్తేనే ఈ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందింది. అందరి కష్టంతోనే ఈరోజు ఇంకొన్ని యూనిట్లు పెట్టే స్థాయికి వచ్చింది. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు. ఆయన మీ అందరికీ ఎప్పుడో చెప్పారు కదా, ఇది సమిష్టి కృషి అని. ఇక్కడ అందరూ యజమానులే, అందరూ పనివాళ్లే అని. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటాను. కేవలం నేను మీ రాణిని, మీరు నాకు బాబాయిలు, మీరందరూ నా మనుషులు. అలాంటి మీరు ఇలా దూరంగా ఉండటం, భయంగా ఉండటం నిజంగా నాకు నచ్చలేదు. ఎప్పట్లాగే అందరం కలుసుందాం. తాతయ్య, చాలా సంతోషం అమ్మా. చిన్నప్పుడు బాగా అల్లరి చేసి నా కీర్తిలా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా ఉంది. మీ నాన్న కూడా అంతే. తను మారాక నేనే ఆశ్చర్యపోయాను. దేవరాజ్ అందరితో కలిసిపోయే తీరు, అందరి గురించి ఆలోచించే తీరు చూసి నేను అనుకునేవాణ్ణి, ఒకప్పుడు దేవరాజు ఈ దేవరాజా అని. నువ్వు కూడా మీ నాన్నలాగే ఆలోచిస్తున్నావు. చాలా సంతోషం తల్లి. అమ్మ కీర్తి, మనకున్న మంచితనం అందరికీ ఉండదమ్మా. ఇప్పుడు నువ్వు కీర్తి అని తెలిసాక ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట శత్రువులు ఉంటారు. అందుకే నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి సుమా. నా మీద ఎవరికి కోపం ఉంటుందండి? నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా. అన్యాయం చేయకపోయినా న్యాయం చేసే వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే నిన్ను కంటికి రెప్పలా కాపాడడానికి కాళీని నీకు సెక్యూరిటీగా పెట్టాలనుకున్నాను. ఇంకా కాళీని నిన్ను చూసుకోవడమే పని అని చెప్దామనుకుంటున్నాను. ఇంతకీ కాళీ ఎక్కడమ్మా? కాళీ బయటికి వెళ్ళాడు తాతయ్య. అయినా రాణికి ఏం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా. నా రాణికి ఎవరైనా హాని చేయాలంటే అది నేను ప్రాణాలతో ఉండగా జరగని పని. తనకి ఏ సెక్యూరిటీ అవసరం లేదు. రాణిని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. విన్నారు కదా, ఆయన ఉండగా నాకు భయం ఎందుకుంటుంది? అయినా మీరందరూ నాకు సహాయంగా ఉన్నారు కదా, మళ్ళీ నాకు సెక్యూరిటీ ఎందుకు? అది కాదమ్మా. చలపతి గారు, భార్యకి భర్తను మించిన ధైర్యం ఉండదు. తను నేను చూసుకుంటానని అంత ధైర్యంగా చెప్పాడుగా, మన మధ్యలో మాట్లాడడం బాగుండదు. అమరాణి, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఈ తాతయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. సరే, నేను యూనిట్ చూద్దామని వచ్చాను. నేను అలా ఫ్యాక్టరీలోకి వెళ్ళొస్తానమ్మా. రండి, పదండి. గోపి ఫోన్ చేస్తున్నాడండి. గోపి, ఏంట్రా పొద్దున్నే ఫోన్ చేశావు? అక్క, నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటి తమ్ముడు, ఏమైంది? సుష్మకు ఒంట్లో బాలేదు. అమ్మవారు పూసింది. నేనే దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నాను. నాకు మినిస్టర్ గారితో మీటింగ్ ఉందక్క. నేను వెళ్తున్నాను. సుష్మ ఒక్కదే ఇంట్లో ఉంది.
అందుకని గోపి ఏంట్రా అంత మొహమాటంగా చెప్తున్నావేంటి? సుష్మాని నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. తనకేం భయం లేదు. నేను ఇప్పుడే వెళ్తాను. చాలా థ్యాంక్స్ అక్క. నేను ఇబ్బంది పెట్టుంటే సారీ. ఆయన వాళ్ళని చూసుకోవడంలో ఆనందమే ఉంటుంది కానీ ఇబ్బంది ఉండదు గోపి. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు. నేను వెళ్తానంటున్నాను కదా. సరే అక్క, ఉంటాను. ఏవండి, సుష్మాకి అమ్మవారు వచ్చిందంట. నేను వెళ్ళి తనని చూసుకోవాలి. జాగ్రత్త రాణి, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి, నేను అక్కడికి వస్తాను. సరేనండి, వస్తాను. అన్నా, అన్నా రేయ్, ఇదే సరైన సమయం. నువ్వు నన్ను 4 దెబ్బలు కొట్టి ఇక్కడి నుంచి పారిపో. సూర్యం బాలాజీ ఫ్యాక్టరీకి వెళ్లారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. రాధ నన్ను వేరే పని మీద దూరం పంపిస్తే నేను ఇక్కడికొచ్చాను. నువ్విక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. కాళీ, కాళీ, ఏంటయ్యా ఈ దెబ్బలు? అసలు వాడు ఎలా తప్పించుకున్నాడు? ఏం చెప్పమంటారు సార్? రాధగారు నాకు పని చెప్పినా సరే వాడితో నిజం చెప్పిద్దామని ఇక్కడికొచ్చాను. కానీ వాడు కట్లు ఎప్పుడు విప్పించుకున్నాడో నాకు తెలియదు. సడన్గా నా మీద పడి చేతిలో ఉన్న కర్ర లాక్కున్నాడు. నన్ను తిరిగి కొట్టాడు. అవునయ్యా, లోపల నుంచి కాళీబాబు అరుపులు విన్నాం. వాడు బలంగానే కొట్టినట్టున్నాడు. వాడిని కట్టేశాం కదయ్యా, మరి వాడు కట్టెలా విడిపించుకున్నాడు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. కానీ నేను వాడిని కొట్టడానికి వచ్చేసరికి ఆల్రెడీ వాడు కట్లు విడిపించుకొని ఉన్నాడు. అందుకే నా మీద అటాక్ చేయగలిగాడు. మనం వాడిని గదిలో పెట్టి తాళం వేశాం కదా. ఆ తాళం నీ దగ్గర మా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదుగా. మరి అలాంటప్పుడు వాడు ఎలా విడిపించుకున్నాడు? ఎంతైనా వాడు ఒక రౌడీ కదా సార్. వాడి టెక్నిక్స్ వాడుకుంటాయి కదా, అందుకే వాడి పని చేశాడు. సరే, వాడు ఎక్కడికి పోతాడు? వాడు ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. నీకు బాగా దెబ్బలు తగిలాయి, ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. పద పద రా. సుష్మా, సుష్మా, సుష్మా. అదేంటి సుష్మా, బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నావు? గోపి లేడా? ఆ నిద్రేంటే నిన్నేనే. ఏంటే ఒళ్ళంతా అలా ఉంది? చికెన్ బాక్స్ వచ్చిందమ్మా. అమ్మవారంట, గోపి చెప్పాడు. ఏంటి అమ్మవారా? ముందే ఆ మాట చెప్పాలి కదే. నేను అనవసరంగా వచ్చి ఆ మంచం మీద కూర్చున్నాను కదే. ఏంటమ్మా, ఏమైంది? ఇంకా ఏమైందంటావేంటి? అమ్మవారని నువ్వే చెప్తున్నావు కదా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తే అది నా దగ్గర కూడా వస్తుంది కదా. నువ్వు నాకు అమ్మవమ్మా. ఇప్పుడు నువ్వు తప్ప నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? నేను కనీసం కాలు కూడా కింద పెట్టలేకపోతున్నాను. మీటింగ్ ఉందని గోపి వెళ్ళాడు.
నువ్వే కదా చూసుకోవాల్సిందే. పొద్దు నేను గోపికి చెప్పాను కూడా, మా అమ్మకి ఫోన్ చేసి రమ్మంటాను, తను నన్ను చూసుకుంటుంది అని. ఏడ్చినట్టుంది. చూసుకోవడానికి నువ్వు నేను ఏం బయటికి వెళ్ళటం లేదు. నీ ఒంటి మీద అమ్మవారుంది. ఇలాంటప్పుడు నీ దగ్గర ఎవరుంటారు? నా వల్ల అయితే కాదు. గోపికి చెప్పి ఎవరినైనా పని మనిషిని రమ్మను. నీకు తగ్గాక ఫోన్ చేయి, అప్పుడే వస్తా. నేనొస్తాను. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇక్కడ బాగోలేంది నీ కూతురికి. పర్లేదులే, ట్రీట్మెంట్ చేయించుకుంటే అదే తగ్గిపోతుంది. నువ్వు కూతురు కదా అని నేనొచ్చి ఆ రోగాన్ని అంటించుకోలేను కదే. నీకు తగ్గాక ఫోన్ చేయి, నేనొస్తాను. నీకు ఇలా ఉందని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. ఏంటి వర్ష, నాతో ఏమైనా మాట్లాడాలా? నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేసినా నా వల్ల నువ్వు తిట్లు తినడం నేను తట్టుకోలేకపోతున్నాను వంశీ. ఆ బొమ్మ నా వల్లే పగిలిందని కళ్యాణ్ గారికి నిజం చెప్పేస్తాను. వద్దు వర్ష, కళ్యాణ్కి తెలియకూడదనే కదా నేను అలా చెప్పాను. ఆ విషయం అక్కడితోనే మర్చిపోమన్నాను కదా. మళ్ళీ ఎందుకు పదే పదే గుర్తు చేసుకుంటున్నావు? ఎలా మర్చిపోమంటావు వంశీ? కళ్యాణ్ గారు నీకు ఎంత విలువిస్తారో నాకు తెలుసు. అలాంటి నిన్ను ఈరోజు ఆయన అన్న మాటలు నాకు చాలా కష్టంగా ఉన్నాయి. మీ స్నేహం నా వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది నా కోరిక. నువ్వు నా స్నేహం గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ జీవితం గురించి ఆలోచిస్తున్నాను. తను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి తన మొదటి భార్య ఇష్టంగా ఇచ్చిన గిఫ్ట్ని పగలగొట్టింది అంటే ఎవరు తట్టుకోలేరు. ఇప్పటికే కళ్యాణ్ ప్రవర్తనలో నాకేదో చిన్న మార్పు కనిపిస్తుంది. అదెందుకో అర్థం కావట్లేదు. అనుకోకుండా ఆయన మీద రౌడీలు అటాక్ చేయడం ఆయన సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అందుకే అలా మాట్లాడుతున్నట్టున్నారు. అదే కావచ్చు, కానీ అపోహ అనేది ఎప్పటికైనా ప్రమాదం. అలాంటి అపోహల వల్లే కదా నువ్వు నా జీవితం నుంచి దూరమయ్యావు. ఇప్పుడు కళ్యాణ్కి నీ మీద ఎలాంటి అపోహ రాకూడదు. అంటే ఆయనకి నా మీద కోపం ఉందని నీ ఉద్దేశమా? నీ మీద అభిమానం తప్ప కళ్యాణ్కి నీ మీద కోపం రాకూడదనేదే నా ఉద్దేశం. ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకునేటప్పుడు వాళ్ళ మధ్య ఆత్మీయత, అనురాగాలే ఉండాలి. కానీ ఒకప్పుడు ఇలా జరిగిందనే బాధ ఎప్పుడూ ఉండకూడదు. ఏ చిన్న సంఘటన జరిగినా దాని ప్రభావం నీ మీద పడుతుంది. అది నాకిష్టం లేదు. నువ్వు కళ్యాణ్ గారి గురించి అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావేమో. అది నీ వల్ల జరిగింది అన్నావు కాబట్టి నీతో అలా మాట్లాడారు. నా చేతిలోనే పొరపాటున పడింది అంటే ఆయన ఇంకోలా ఆలోచించేవారు. మనకి ఎంతో ఇష్టమైంది శాశ్వతంగా దూరం అయిపోయింది అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వర్ష. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూసుకో. మీరిద్దరూ ఎప్పటికీ ప్రశాంతంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. చాలు వంశీ,
నువ్వు నన్ను మర్చిపోలేక ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. కానీ మన జీవితాలు కలవకూడదని ఆ భగవంతుడు ఎప్పుడో రాత రాసేశాడు. అందుకే నేను కళ్యాణ్ గారి జీవితంలోకి వెళ్తున్నాను. నువ్వు కూడా ఇంక ఒంటరిగా ఉండకూడదు. సమంతని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీకోసం తను ఎదురు చూస్తుంది. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నా కోరిక. సమంతతో కలుస్తానని నాకు మాటివ్వు. మీరెందుకు వచ్చారు? అదేంటి సుష్మా, నీకు అమ్మవారు వచ్చిందని గోపి నాతో చెప్పాడు. నాకెంత బాధ అనిపించిందో తెలుసా? నిన్ను నేను చూసుకుంటానని గోపికి కూడా చెప్పాను. నీకోసం టిఫిన్ కూడా తీసుకొచ్చాను. తిను. మీరు నా దగ్గరకు వచ్చి టిఫిన్ తినిపిస్తున్నారు. మీకు అంటుకుంటుందని భయం లేదా? నాకేదో అవుతుందని భయపడి నిన్ను వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? తినమ్మా. సుష్మా, అమ్మవారు వచ్చిన వాళ్ళు ఇలా మంచం మీద ఉండకూడదమ్మా. నీకు 2 రోజుల్లో తగ్గేలా నేను చేస్తాను. ఉండు. జేజేలివే జగమేలే జగదీశ్వరి, నీకేలే మా పూజలే భువిలోనే భువనేశ్వరి. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు. జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల జేజేలివే. నువ్వు ఊరికి ఇచ్చిన దీవెన ఇల్లు చేసేను చల్లన, నీ వెన్నెల చూపుల పాలన. సెలయేరులా అడవి పొలిమేరలా ఉరికి ప్రవహించే ఓయమ్మ నీ ప్రేమయే. వేవేల చేతులతో వెలసితివమ్మ అమ్మ, ముగురమ్మలకే నువ్వు మూల పుటమ్మ. కొండల కోరల మధ్యలో కోటి సూర్యుల చంద్రుల వెలుగుతో చెల్లెమ్మ బంగారు తల్లి. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి, వేవేల
అన్నయ్య వదిన బయటికి వెళ్లారు. సమంత కూడా ఇంట్లో లేదు. ఇదే కరెక్ట్ టైం. అసలు అన్నయ్యకి నిజం ఎలా తెలిసిందో, అన్నయ్య గదిలో దాస్తున్న ఫోటో ఎవరిదో ఏంటో ఇప్పుడే తెలుసుకోవాలి. ఇంతకు మించిన అవకాశం దొరకదు. ఇది రాణి ఇంట్లో ఉండవలసిన ఫోటో కదా. అన్నయ్యకి ఎలా దొరికింది? అంటే ఆ రోజు అన్నయ్యకి దొరికిన ఫోటో ఇదే అన్నమాట. దీంతో తన మనవరాలు వర్ష రాణి దగ్గర పెరిగింది అన్న నిజం అన్నయ్యకి తెలిసిందన్నమాట. తర్వాత రత్తమ్మని నిలదీసుంటాడు. తను విషయం మొత్తం చెప్పుంటుంది. అందుకే అన్నయ్యకి వర్ష మీద అంత ప్రేమ పెరిగిందా? జరిగిన దాంట్లో సూర్యం తప్పు లేదు అని తెలుసుకున్నాడు కాబట్టి సూర్యంకి దగ్గరవుతున్నాడు. మరి అన్ని నిజాలు తెలిసాక అన్నయ్య వర్ష విషయంలో ఇంకా బయటికి ఎందుకు చెప్పటం లేదు? అంటే వర్షకి కళ్యాణ్కి పెళ్లి జరిగే వరకు అన్నయ్య ఈ నిజాన్ని దాచాలని చాలా బలంగా నిర్ణయించుకున్నాడు. అక్కడ పెళ్ళైపోతే వర్ష మాటకి తల వంచి వంశీ సమంతకి దగ్గరవుతాడు. అలా ఇద్దరి మనవరాళ్ల జీవితం సెటిల్ అయ్యాక స్నేహితుడిని కూడా ఇంటికి తీసుకొచ్చి వీళ్ళందరూ కలిసిపోవాలని అన్నయ్య ప్లాన్. అందుకే ఈ నిజాన్ని సమంతకి కూడా చెప్పకుండా అన్నయ్య దాస్తున్నాడు. చచ్చా, నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను. సూర్యం ఇంట్లో అడుగు పెట్టాడు అంటే నాకు ఈ ఇంట్లో స్థానం ఉండదని తెలుసు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ ఫోటో బయటకొస్తే ఏం జరుగుతుంది? మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన బాలాజీ, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అప్పుడు బాలకోటి కొడుకు జైలు నుంచి విడుదలయ్యాడని నువ్వు చెప్తే నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకో వాళ్ళ గురించి ఆలోచించాలనిపిస్తుంది. బాలాజీ, నువ్వు పని చెయ్యి. నువ్వు మారు వేషంలో వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళేం ఆలోచిస్తున్నారో, వాళ్ళేం చేస్తున్నారో తెలుసుకో. అలాగే సూర్యం గారు. వాడు విడుదలయ్యాడని తెలిసిన దగ్గర నుంచి ఏదో రకంగా భయంగానే ఉంది. మొన్న మీ మీద హత్యా ప్రయత్నం జరగడం, మిమ్మల్ని రక్షిస్తున్నారని శంకర్ గారి మీద కూడా అటాక్ జరగడం అన్నీ అనుమానంగానే ఉన్నాయి. నేను తెలుసుకుంటాను. వాళ్ళు తెలివైన వాళ్ళు, ఎక్కడ ఎలాంటి అనుమానం రాకూడదు. నేను కూడా ఒకప్పుడు రౌడీనే సార్.
ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను సార్. సరే. ఎవరు కావాలి? మేరా నామ్ బలవేందర్ సింగ్ హై. పంజాబ్ నుంచి వచ్చాను. బాలరాజ్తో మాట్లాడాలి. ఏం పని? బాలరాజ్తో బోలేంగే. తుమ్ జాకే బాలరాజ్ కో బులాओ. సరే, అలా కూర్చోండి. ఠీక్ హై. అలాగే బామ్మ. ఈ అడుగేసిన పక్కన ఉండాలి. ఎవరో బల్వీందర్ సింగ్ అంట, నిన్ను కలవడానికి వచ్చాడు. ఏ పని మీద వచ్చాడు? తెలియదన్నా, అన్నతోనే చెప్తానంటున్నాడు. సరే, నేను మాట్లాడొస్తాను అన్నాడు. నమస్తే బాలరాజ్. నమస్తే. నమస్తే. ఎవరండి మీరు? మై బలవేందర్ సింగ్ హై. ఒక సెటిల్మెంట్ కోసం వచ్చాను. చేస్తారా? నేను సెటిల్మెంట్లు చేస్తున్నానని మీకెవరు చెప్పారు? అరే ఏంటి బాయ్, మీలాంటి వాళ్ళ గురించి మాలాంటి వాళ్ళకి మాలూమ్ హోతా హై. లేదు కళ్యాణ్, నువ్వు ఇదివరకులా లేవు. నీ మాట, ప్రవర్తన అన్నీ మారే. అది వర్ష విషయంలో నువ్వు ఇంత కటువుగా ఉండడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సుష్మా, 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 ఏమైందమ్మా? ఏమైంది? నాకు వాంతి అయ్యేలా ఉంది. నన్ను కొంచెం వాష్రూమ్ దాకా తీసుకెళ్ళరా తొందరగా. పర్లేదమ్మా, నా చేతిలో చేసుకో. జాగ్రత్త. అయ్యో, పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత, చెరగని గురుతులు చేసే మమతలగా. నువ్వు పడుకో. అక్క, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా తమ్ముడివిరా. మన రుణం. అక్క, సుష్మ నిన్ను ఎన్ని మాటలన్నా ఎంతలా ఇబ్బంది పెట్టిందో నాకు తెలుసక్క. కానీ ఈరోజు అవేమీ నువ్వు పట్టించుకోకుండా సుష్మకొక తల్లిలా సేవ చేస్తున్నావు. నీకన్న బిడ్డకే కష్టం వచ్చినట్టు బాధపడుతున్నావు. చివరికి వాంతులు కూడా దోసెట్లో పట్టావంటే నీ మనసుని ఎలా అర్థం చేసుకోవాలక్క? తమ్ముడు, నీ భార్య నాకు పరాయి మనిషి ఎందుకు అవుతుందిరా? మన ఇంటి మనిషి అవుతుంది. తనకి కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఆ రోజు తను కోపంలో అంది, కానీ ఈరోజు నేను తనని బాధ పెడతానని నువ్వెలా అనుకున్నావురా? నాకు నువ్వెంతో, సుష్మా కూడా అంతే. మీరిద్దరూ నాకు ప్రాణంరా. నువ్వు నాకు తమ్ముడివైతే తను నాకు కూతురుతో సమానం. సరే, ఇప్పుడే పాపం బాంత అయింది కదా, తనకి కషాయం పడతాను. నువ్వు వెళ్ళి పడుకో. సరే అక్క. వెళ్ళు, పో.
సూర్యం గారు, కాళీ మనతో అబద్ధం చెప్పలేదు. తను నిజంగానే నారాయణ కొడుకు. నువ్వు నిన్న బాలకోటి ఇంటికి వెళ్ళావు కదా, అక్కడ విషయాలను పూర్తిగా తెలుసుకున్నావా? నేను మారువేషంలో వెళ్ళాను సార్. అక్కడ వాళ్ళు ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. ఒక సెటిల్మెంట్ చేయాలని చెప్పి బాలరాజుతో మాట్లాడాను. అప్పుడే బాలరాజు మాటలు నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు మొత్తం మారిపోయారు. ఎలాంటి సెటిల్మెంట్లు చేయట్లేదు. రక్తం మరిగిన పులి నిజంగా సాధు జంతువుగా మారిందంటావా, లేకపోతే నటిస్తుందా? నేను నాలా వెళ్ళుంటే వాళ్ళు నటించారు అనుకోవచ్చు, కానీ నేను సింగు వేషంలో వెళ్ళాను కదా, అందుకే. నేను ఈ రాష్ట్రం వాడినే కాదు అనుకుని వాళ్ళ మనసులో ఉన్న విషయాలు మొత్తం బయటపెట్టేశారు సార్. కానీ వాళ్ళు అవేమీ మాట్లాడలేదు. అక్కడ నేను విన్నదాన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, బాలకోటి జైల్లోనే చనిపోవడం వల్ల బాలకోటి కొడుకు కూడా పూర్తిగా మారిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నాడంట. అన్నీ వదులుకొని విదేశాలు కూడా వెళ్ళిపోయాడు. ఇక్కడున్న ఆస్తులను చూడడానికి మాత్రమే బాలరాజు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేయడం లేదు. అదే జరిగితే మనకు అంతకంటే కావాల్సిందే ఉంటుంది. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి నిన్ను ఎంక్వైరీ చేయమని చెప్పాను. సరే, వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని మనకు తెలిసింది కదా, ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కాళీ నారాయణ కొడుకుని రుజువైంది కాబట్టి కాళీని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. నన్ను విడిపించడానికి నారాయణ ప్రాణత్యాగం చేశాడు. అలాంటి నారాయణ కొడుక్కి నా ప్రాణం వడ్డేసైనా సరే నేను కాపాడుకుంటాను. కాళీకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. తప్పకుండా సార్. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళెవరూ బాధపడరు. కాళీ ఇక్కడే మనతోనే ఉంటాడు. తనకు కావలసినవన్నీ మనమే చూసుకుందాం. మీరు ఎంత అమాయకులు కాబట్టే మీతో నేను ఆట మొదలుపెట్టాను.